ఒక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని సుమారు 8 గంటల పాటు విచారించారు డాక్టర్ ప్రభావతిని. ఎవరైతే గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రఘురామకృష్ణరాజు కేసులో కీలకమైనటువంటి అంశం. అప్పట్లో కొట్టారని చెప్పి ఆయన ఆరోపిస్తే దాని మీద కోర్టు ఆదేశాల మేరకు విచారణాధికారికి డాక్టర్ ప్రభావతి ఉంటే అప్పుడున్నటువంటి డాక్టర్లకి ఒకళ్ళు గుండెలకి సంబంధించి, ఇంకొకరికి దెబ్బలకి సంబంధించి, ఇట్లాగా 3-4 డాక్టర్లు వాళ్ళు ఒక్కొక్క సెక్షన్ మీద రిపోర్ట్ ఇస్తే ఈ 4టిని క్రోడీకరించి ఇచ్చినటువంటి రిపోర్టుకి సంబంధించినటువంటి అధికారం ఆమెది. ఆమె ఎలాంటి గాయాలు లేవు, ఏదైతే దెబ్బలు తిన్నటువంటి అంటే తగిలినటువంటి గాయాలు ఏమీ లేవు, ఇంటర్నల్ ఇష్యూస్ తప్పించి అని ఇచ్చినటువంటి రిపోర్టు. దాని మీదన లేదంటూ ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, ఆ తర్వాతన ఆయనకి చికిత్స చేయమని చెప్పి మాత్రం అక్కడ మిలిటరీ కోర్టు చెప్పడం, ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత చికిత్స చేశారు కానీ ఈ రిపోర్టు తప్పుందని ఆ డాక్టర్లు చెప్పలేదు. అందువల్ల సుప్రీంకోర్టు ఎలాంటి యాక్షన్ ఈ డాక్టర్ల మీద తీసుకోలేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన కొట్టారు అన్నటువంటి కాన్సెప్ట్ని తప్పుడు నివేదిక ఇచ్చారంటూ సూపరింటెండెంట్ని పిలిచి విచారించారు. అయితే సూపరింటెండెంట్ ఈ విచారణకి హాజరవ్వడం, అంటే మన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అరెస్ట్ చేయకూడదు, విచారణకైతే ఆవిడ హాజరు కావాలి. విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా మీరు తప్పుడు నివేదిక ఇచ్చారు, కొట్టారని చెప్పి మిగతా డాక్టర్లు చెప్తే మీరు చెప్పలేదన్నారు అన్నటువంటి పాయింట్కి ఆమె విభేదించినట్టు, వాళ్ళు కూడా కొట్టారన్నది లేదు, అందులో గాయాలకు సంబంధించినటువంటిది ఉన్నప్పుడు అవి ఎలాంటిది అంటే కొట్టినటువంటి గాయాలు కాదన్నటువంటిది మాకున్నటువంటిది, టోటల్గా వైద్యురాలుగా మేము ఎక్కడా తేడా చేయలేదని ఆమె తేల్చి చెప్తున్నారు.